ఆటో పాడైపోయింది. డ్రైవర్ మెకానిక్ కోసం వెళ్ళాడు. ట్రైన్ టైం అయిపోతుంది. కాస్త లిఫ్ట్ ఇస్తారా? కావాలంటే 10 రూపాయలు ఇస్తాను. ఎక్కువ. థ్యాంక్స్ అండి. ఏంటండి అది? కూల్ డ్రింకా? కాదు, విస్కీ. తాగుతావా? చిచ్చి, బిస్కీలు అవి తాగకూడదటండి. మా సుబ్బలక్ష్మి చెప్పింది. శివాజీ, శివాజీ, డాక్టర్, శివాజీకి తల మీద ఎవరో బలంగా కొట్టారు. 14 కుట్లు పడ్డాయి. డాక్టర్, నథింగ్ టు వరీ. ఇంకో 10 నిమిషాల్లో సృహలో రావచ్చు. ఏమైందిరా శివాజీ? నిన్నే ఏమైందిరా? నన్ను చంపాయిరా. నేను ఘోరమైన తప్పు చేయపోయాను. నన్ను చంపాయిరా. ఏం చేసావురా? చెప్తేనన్నా సెంచుకుని ప్రమాణం వేస్తావురా. రే ఊరుకోరా, నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుందిరా. ప్లీజ్ ఏడవకురా శివాజీ. శివాజీ, ఇంత నీచమైన ఆలోచన నాకు ఎందుకు వచ్చింది? నేను ఇంత ఘోరమైన పని ఎందుకు చేయబోయాను? చేయబోయానంటున్నావే తప్ప చేయలేదుగా. ఊరుకోరా, ఊరుకో.
శివాజీ రే శివాజీ మీరా వంశీ శివాజీకి ఏమైందిరా? ఏమి లేదు, చిన్న యాక్సిడెంట్. యాక్సిడెంట్ ఇప్పుడు బాగానే ఉంది కదరా, వాడిని ఒకసారి చూసి. వాడు రెస్ట్ తీసుకుంటున్నాడు. పదండి పదండి చెప్తాను. నేను గంగను కథ చెప్తా కదా. వద్దు వద్దు, ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. నేను మంచివాడి కాదు. వెళ్ళిపో వెళ్ళిపో. అయితే వెళ్ళిపోతా. నన్ను పెళ్లి చేసుకో. వద్దు, అలా నీ చుట్టూ నీకు పెళ్ళొద్దు. వెళ్ళిపో. నన్ను పెళ్లి చేసుకుంటేనే వెళ్తా. ప్లీజ్ నన్ను ముట్టుకోవద్దు. నేను పాపాత్ముని. ప్లీజ్ వెళ్ళిపో. అమ్మా వీడు చూడు, నన్ను పెళ్లి చేసుకోనంటున్నాడు. పాపానికి పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం రా. ఇది తాగి జరిగింది మర్చిపో. నువ్వు ఇలా నరకయాతన పడుతుంటే నేను చూడలేకపోతున్నాను రా. ప్లీజ్ రా, తాగు. నువ్వు తాకపోతే నేను తాగుతాను రా. వద్దు, దీన్ని ఎవ్వరూ తాకూడదు. ఇక ఇక ఈ జన్మలో నేను తాగనరా. అవునరా, నీ మీదొట్టు. మనిషిని పశువుగా మార్చే ఈ మందు నాకొద్దు. మనసుని మలీనం చేసే మందు నాకొద్దు. రే, మొన్న రాత్రి నీ వల్ల ఎవరికి ఏం చెడు జరిగిందో తెలియదు, కానీ దానివల్ల నాకు చాలా మంచి జరిగిందిరా. రే, నువ్వు ముందు మానేస్తే నా అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరురా. ఎవరు ఉండరు. ఇంత మంచి వార్తని నేను ఎలా. రే, ఇది నా 15 ఏళ్ళ కలరా. థ్యాంక్ యూ వెరీ మచ్. రామాంజనేయ గారు, రామాంజనేయ గారు. ఏంటి బాబు? మీకు తెలుసా మా శివాజీ ముందు మానేశాడు. చాలా సంతోషం బాబు. గంగా గంగా, మా శివాజీ ముందు మానేశాడు. సరస్వతి గారు, మా శివాజీ ముందు మానేశాడు. మమ్మీ, డాడీ. ఏంట్రా? పితాజీ, మీకు స్వీట్ న్యూస్. రే, నేను అసలు షుగర్ పేషెంట్ ని, నాకు అలాంటి న్యూస్ చెప్పొద్దు. ఓరు నా పొట్టి డాడీ, నేను చెప్పబోయే న్యూస్ ఉంటే కళ్ళు తిరిగి పడిపోతావు. నువ్వు చెప్పకుండా పడిపోయి ముందు దించాడేదో చెప్పరా నాయన. మన శివాజీ మందు మానేశాడు. శివాజీ, మన శివాజీ మందు మానేశాడా? అవునమ్మా, నా మీద ఒట్టేసి మరీ చెప్పాడు. అయితే ఇక వాడి జన్మలో మళ్ళీ మందు తాగడరా. ఏమైంది? అతి పెద్ద షాక్ తిన్నాడుగా, పడిపోయాడు. ఏమండి, నేను ఎక్కడున్నాను? మరీ అంత ఓవర్ యాక్షన్ వద్దు కానీ లే. రే, మందు మానేస్తే శివాజీ నిజంగా దేవుడు రా. హలో, పొట్టి ప్రసాద్ స్పీకింగ్. ప్రసాద్ స్పీకింగ్. నేను రా ప్రసాద్, తాతారావు టాకింగ్. హాయ్ తాత, బాగున్నావా? నా శుభలేఖ అందిందా? అదేంట్రా ఈ వయసులో మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావా? ఓరి నీ చెవిలో నా చుట్టెట్ట. పెళ్లి నాకు కాదురా, మా రెండో దానికే. అలాగా, అయితే వస్తానులే. పోయినసారి కూడా పెద్దాని పెళ్లికి వస్తానని లెగ్గిచ్చావు. ఈసారి మిస్ అయితే ఊరుకోనరు రే. హోల్ ఫ్యామిలీ అంతా రావాలే. అలాగే లేరా, తప్పకుండా వస్తాము. ఎవరండి? మా తాతారావు, వాడు రెండో కూతురు పెళ్ళంట, మనందరిని నమ్మని మరీ మరీ చెబుతున్నాడు. అయితే మీరు వెళ్ళండి, 2 రోజులు సుత్తైనా తగ్గుతుంది. ఎరా, మేము ఉంటాం, నీకు ఎంత కష్టంగా ఉందా? అయితే పెళ్లి చేసుకుని వేరే వెళ్ళొచ్చు కదా. లేకపోతే మీతోనే కలిసి ఉంటాం అనుకున్నావేంటి? అబ్బబ్బబ్బబ్బా, అసలు మీరిద్దరు తండ్రి కొడుకులేనా? కాదు కదా, నేను అప్పుడే అనుకున్నా ఇంత పొట్టాడు కడుపున అంత పొడుగాడు ఎలా పుట్టాడా అని. చాలండి, పెద్ద బుద్ధులు మీరు. రేయ్, రేయ్, నువ్వు కూడా రారా, లేకపోతే మా తాతారావు బాధపడతాడు. మాకు ఇక్కడ చాలా పనులున్నాయి, రావడం కుదరదు. పైగా మానాడు మందు కూడా మానేశాడు. ఈ శుభ సందర్భంలో స్టాఫ్ కు బోనస్ ఇవ్వాలి. సరే, అయితే గౌతమి ఎక్స్ప్రెస్ కి అమ్మకి నాకు నిర్దవల్కి 2 టికెట్లు బుక్ చేయి. నిర్దవలా? అదేరా, నిర్దవల్ పక్కన కోరుమావిడ వెళ్ళడానికి. కోరి మావిడా? అయితే నేను వస్తాను. ఇప్పుడే కదా నీకేమో పనులు ఉన్నాయన్నావు. ఎప్పుడు ఉండే పనిలేగా, రాకపోతే మీ తాతారావు ఫీల్ అవుతాడు. నువ్వెందుకు వస్తున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకే? వాడిని వర్షంలో తడిపిన పిల్ల కోసం. అమ్మ దొంగ పుత్ర, అదా సంగతి. అయితే మనందరికి టికెట్లు బుక్ చేయి. పల్లె పని మేము కూడా పిల్లలు చూసేస్తాం.